హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనకి వీడియోలో అందించడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు, చివరి వరకు చూడండి, మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట ఇవి. ఇది అంతా కూడా న్యూ సిలబసే, ఇదేమి ఓల్డ్ సిలబస్ అనే అపోహలేమీ పడొద్దు. ఫస్ట్ బిట్ మనం చూద్దాం. భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి ప్రపంచ భాషలు ఎన్ని? భాషా శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రపంచ భాషలు ఎన్ని? 2796. 2796 ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. క్రీస్తు శకం ఈ శతాబ్ది నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలున్నాయి. ఎన్నవ శతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లు ఆధారాలున్నాయి అంటే మనకి ఇక్కడ 6వ శతాబ్దం నాటికే తెలుగు భాష ఉన్నట్లుగా ఆధారాలున్నాయి. నెక్స్ట్ వన్. మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించినటువంటి భాషావాదం ఏమిటి? మార్క్స్ ముల్లర్ ప్రతిపాదించింది డింగ్ డాంగ్ వాదం. నెక్స్ట్ వన్. మాండలికాల సమాహార రూపమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? చూడండి, నిర్వచనాలు, తెలుగు నిర్వచనాల నుంచి మాత్రం మనకు బిట్ ఎక్కువగా వస్తుంటుంది. మాండలికాల సమాహార రూపమే భాష అని చెప్పింది ఎవరంటే మార్క్స్ ముల్లర్. భాషకు మూలం కొన్ని ధాతువులే. మార్క్స్ అంటే ధాతువాదం అనమాట యాక్చువల్గా ఇది. భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించిన వారు ఎవరంటే యాస్కాచార్యుడు, ధాతువాదం. నెక్స్ట్ వన్. చూపు మేర పలుకు మేరల ప్రస్తావన గల నైపుణ్యం ఏమిటి? ఏ నైపుణ్యంలో చూపు మేర పలుకు మేర అనేది ఉంటుంది? మనకి పఠనంలో ఉంటుంది. నెక్స్ట్. వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన నాటక బోధన ఆప్షన్ 1. నెక్స్ట్ వన్. ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అభివృద్ధిపరచుటకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో అనుసరించేటటువంటి పద్ధతి ఏమిటి? ఏ పద్ధతి అంటే సూక్ష్మ బోధనా పద్ధతి. అప్రయత్నంగా అలవడి జీవితాంతం వెన్నంటి ఉండేటటువంటి భాష ఏది? మనం ప్రయత్నం చేయకుండానే అలవడుతుందన్నమాట. ఏంటి? మాతృభాష. నెక్స్ట్. నిగూఢత్వం కనుగొనుట మరియు సూచనలను అనుసరించుట అను స్పష్టీకరణలు గల బోధన లక్ష్యం ఏమిటి? అవగాహన అన్నమాట. నెక్స్ట్ వన్. తెలుగును ద్వితీయ భాషగా బోధిస్తున్నప్పుడు మొదట సాధించవలసిన విలువలు ఏమిటి? ఏ విలువలు మొదటిగా సాధించాలి అంటే పరిమిత విలువల్ని మొదటిగా సాధించాలి. కనీస అభ్యసన స్థాయిల ప్రాతిపదికాంశాలలో ఒకటేమిటి? కనీస అభ్యసన స్థాయిల ప్రాతిపదికాంశాల్లో ఒకటేమిటి అంటే జవాబుదారీతనం అనేది ఒకటి అన్నమాట. నెక్స్ట్. ధ్వని, శైలి, రసం, అలంకారాలు, ఛందస్సు మొదలగు అంశాలతో కూడినటువంటి జ్ఞాన రాశికి గల పేరేమిటి? అవన్నీ ఎందులో ఉంటాయి? మనకి సాహిత్య జ్ఞానంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్. క్షుణ్ణ మరియు విస్తార పఠనాలకు చిత్రాన్ని ఆయత్తపరిచేటటువంటి పఠనం ఏమిటి? క్షుణ్ణ విస్తార పఠనాలకు చిత్తాన్ని ఆయత్తపరిచే పఠనం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, మౌన పఠనం. నెక్స్ట్. నిలువు గీతలు, అడ్డు గీతలు, ఏటవాలు గీతలు, అర్ధచంద్రాకార గీతలు, వృత్తాలు మొదలగు వాటిని మొదట నేర్పి తర్వాత రాత నేర్పేటటువంటి విధానానికి గల పేరేమిటి? ఇవన్నీ కూడా ఆధునిక పద్ధతి అన్నమాట. ఆధునిక పద్ధతి. యత్న కాల పద్ధతి ఈ దశలోని విద్యార్థులకు బాగా ఉపయోగపడదు. ఏ దశలో విద్యార్థులకు ఉపయోగపడదు? ప్రాథమిక దశలో విద్యార్థులకు ఉపయోగపడదు. నెక్స్ట్ వన్. వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించిన పద్ధతి. వ్యాకరణ బోధనలో మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించినటువంటి పద్ధతి ఏమిటి? ఏ పద్ధతిని మనోవైజ్ఞానిక శాస్త్రం ఆమోదించింది అంటే ఆగమన పద్ధతిని ఆమోదించింది. నెక్స్ట్. ఉక్త రచన ద్వారా ఈ క్రింది భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఏ భాషా నైపుణ్యం? లేఖనాన్ని మనం పెంపొందించవచ్చు. లేఖనం. దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ ఏమిటి? దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ తోలు బొమ్మలాట. క్రింది వానిలో సహపాఠ్య కార్యక్రమాలకు చెందినది ఏమిటి? బోధన అంతర్గత జట్టు కృత్యాలు. నెక్స్ట్ వన్. యుద్ధరంగం, అధునాతన పరికరాలు, అంతరిక్ష జ్ఞానం మొదలగు వాటి పరిజ్ఞానం కంప్యూటర్లు విద్యార్థులకు దీని ద్వారా అందిస్తాయి. వీటన్నింటి యొక్క పరిజ్ఞానం అనేటటువంటిది కంప్యూటర్లు అనేటటువంటి విద్యార్థులకు వేటి ద్వారా అందిస్తాయి? వాటి యొక్క పరిజ్ఞానాన్ని స్టిమ్యులేషన్ వ్యూహం ద్వారా అందిస్తాయి. సూక్ష్మ బోధన లక్షణాలలో ఇది ఒకటి.
బోధన సంక్లిష్టతను తగ్గిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, బోధనాభ్యసన సోపానాల్లో భాగమై విద్యార్థులచే ప్రస్తుత పాఠ్యాంశాల పునరుచ్చరణకు, తదుపరి పాఠ్యాంశాల గుర్తింపుకు తోడ్పడి సమర్థవంతమైన అభ్యసనానికి సహాయపడే దాన్ని ఎలా అంటాం? ఏమని పిలుస్తామంటే నిర్దేశ్యం అని పిలుస్తారు. భాషా నైపుణ్యాల్లో నిత్యం జరుగుతున్న మార్పులు నిర్ధారణ చేసి విద్యార్థుల యొక్క భాషా వికాసానికి తోడ్పడే మూల్యాంకనానికి గల పేరేంటి? నిత్యం జరుగుతున్న మార్పులన్నింటినీ కూడా నిర్దేశం చేసేది నిర్మాణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్, కృషి పుస్తకం యొక్క ప్రధాన ఆవశ్యకత ఏమిటి? కృషి పుస్తకం యొక్క ప్రధాన ఆవశ్యకత ఏమిటి? వాచకాలలో నేర్చుకున్న విషయాలకు పునర్బలనం చేకూర్చడం. వాచకాలలో నేర్చుకున్న విషయాలకు పునర్బలనం చేకూర్చడం అన్నమాట. నెక్స్ట్ వన్, చూచిరాతలు మేలు పంక్తి వ్రాతకు గల భేదం ఏమిటి? చూచిరాతకు మేలు పంక్తి రాతకు గల భేదం ఏమిటి? అక్షర పరిమాణం నియతంగా ఉండడం. విద్యార్థుల్లో భాషాభివృద్ధితో పాటు స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను అలవరచగల పోటీ ఏమిటి? వక్తృత్వ పోటీ. నెక్స్ట్, పుట్టగానే శిశువు ఏడ్చుట దేనికి సంకేతం? చైతన్య చిహ్నం, చైతన్యానికి సంబంధించిందనమాట. అది పదాల మధ్య ఉన్న అర్థ సందర్భాన్ని గ్రహిస్తాడు. దీన్ని కనీస అభ్యసన స్థాయిల్లో ఇలా సూచిస్తారు. అర్థ సంబంధాన్ని గ్రహించడం అనేటటువంటిది దాన్ని ఎలా సూచిస్తారు అంటే 6:6.3.1గా సూచిస్తారన్నమాట. నెక్స్ట్, క్రింది వానిలో గ్రహణశీలాలు గ్రహించడానికి సంబంధించినవి ఏవి అంటే శ్రవణం మరియు పఠనం అన్నమాట. నెక్స్ట్ వన్, ఈషత్ సమృతము అలాగే మరి ఉత్తర స్వరము అయినటువంటి కంఠ్యోష్టము. ఈషత్ సమృతము అలాగే ఉత్తర స్వరం అయినటువంటి కంఠ్యోష్టము ఈ రెండింటికి చెందినది ఏమిటి? రెండింటికి చెందినది ఏంటంటే ఓ అన్నమాట. ఓ అనేటటువంటిది. నెక్స్ట్, మౌఖిక భాషకు స్థిరత్వం కల్పించేది ఏమిటి? మౌఖిక భాషకు స్థిరత్వాన్ని కల్పించేది ఏమిటి అంటే లేఖనం అన్నమాట. లేఖనం. నెక్స్ట్ వన్, మొదట అసమగ్రంగా ఉండి క్రమంగా పరిణతి చెంది విస్తృత భావాన్ని వ్యక్తీకరించడానికి తోడ్పడేది ఏమిటి? ఏంటి అంటే సంగీతం. దినచర్య రచన అనేది దేనికి సంబంధించింది? ఆత్మగ్రహణానికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ప్రభుత్వం ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది. ఏ సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ప్రభుత్వం అనేది మరి ఈ సంఘం సిఫార్సుల మేరకు స్థాపించింది? దేనికి అంటే గ్విన్స్ సంఘం సిఫార్సుల మేరకే తెలుగు అకాడమీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, విద్యార్థి సాహిత్య రచనలు చేస్తాడు. ఇది ఏ లక్ష్య స్పష్టీకరణ? సాహిత్య రచనలు చేయడం అనేది దేనికి సంబంధించింది? భాషాభిరుచి. నెక్స్ట్ వన్, బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా నిలిచేటటువంటి బోధనాభ్యసన సూక్ష్మ రూపాలు ఏమిటి? వాటినే మనం స్పష్టీకరణలు అంటారనమాట. రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అనుమతించినటువంటి మన రాజ్యాంగ అధికరణం ఏమిటి? 345 అధికరణం. వ్యవహారంలో ఉన్యాది అనే క్రియారూపం కనపడే జిల్లా ఎక్కడ? ఉన్యాది అనే క్రియారూపం కనిపించే జిల్లా ఎక్కడ అంటే నెల్లూరు. భాషా బోధనలో మొదట చేపట్టాల్సిన చర్య ఏమిటి? భాషా బోధనలో మొదట చేపట్టాల్సిన చర్య వాచిక చర్య. ప, ఫ, బ, భ, మ అనేటటువంటి వర్ణాలు ఏమిటి? ఇవి ఓష్ట్యాలు. సాధ్యానికి అనుకూలంగా ఉండాల్సినవి ఉపవాచకం. వ్యాకరణ బోధనలో ఉదాహరణలు చెప్పి సూత్రాన్ని నిర్మింపజేయుటకు అనుసరించేటటువంటి పద్ధతి ఏమిటి? ఏ పద్ధతి అంటే మనకి అనుమానోపపత్తి పద్ధతి. నెక్స్ట్, భాషా ప్రయోగశాలలో ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసరమైన సామగ్రి ఉండేటటువంటి ఆరా ఏమిటి? భాషా ప్రయోగశాలలో ప్రధాన టేపులు అభ్యాసకులను పర్యవేక్షించడానికి అవసరమైన సామగ్రి ఈ రెండు ఉండేటటువంటి ఆరా ఏమిటి అంటే సలహాదారు ఆరా. ఉపాధ్యాయులు మార్గదర్శనంలో శోధనా దృక్పథంతో స్వయం కృషితో విద్యార్థులు పూర్తి చేసేవి ఏమిటి? నిర్దేశ్యాలు. ఏంటి అంటే నిర్దేశ్యాలు. నెక్స్ట్, పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశాన్ని చేసి బోధించేటటువంటి పద్ధతి ఏమిటి? పద్య పాఠ్యాంశాన్ని అంతటినీ కూడా ఏకాంశంగా చేసి బోధించేటటువంటి పద్ధతి ఏమిటి? పూర్ణ పద్ధతి. ఉత్తమ నికష లక్షణాలలో ఒకటి ఏమిటి? ఉత్తమ నికష లక్షణాలలో ఒకటి ఏమిటి అంటే సమగ్రత.
నెక్స్ట్ స్థానకరణ ప్రయత్నాలనే త్రివిధ కార్య సంయోగం వల్ల జరిగేది ఏమిటి? స్థానకరణ ప్రయత్నాలు అనేటటువంటి త్రివిధ కార్య సంయోగం వల్ల జరిగేది ఏమిటి? వాగుత్పత్తి. నెక్స్ట్ విద్యార్థుల యొక్క ప్రవర్తనను తెలుసుకోవడానికి ఉపకరించేటటువంటి పరీక్షా విధానం పేరేమిటి? పరిశీలన. యూనిట్ నిష్ఠతో పాటు తయారు చేయాల్సిన పట్టికలలో ఒకటి ఏమిటి? లక్ష్యాల భారత్వ పట్టిక. విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించినటువంటి వరము. విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా బోధనకు అందించిన వరం అని దేన్ని తెలియజేస్తుంది? భాషా ప్రయోగశాల తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఓ చిత్రం లేదా ఓ దృశ్యాన్ని ప్రదర్శించి దానిపై విద్యార్థులను వ్యాసం రాయమని కోరేటటువంటి పద్ధతి ఏమిటి? ఒక చిత్రం కానీ ఒక దృశ్యాన్ని కానీ చూపించి దానిపైన విద్యార్థులకు వ్యాసం రాయమని కోరేటటువంటి పద్ధతి ఏదంటే అభివర్ణన పద్ధతి. విరామకాల సద్వినియోగానికి ఉపయోగించేది విస్తార పఠనం. ఉక్తలేఖనం కలిగించేటటువంటి ప్రయోజనం. ఉక్తలేఖనం వల్ల ఉపయోగం ఏమిటి? ఉక్తలేఖనము ఏమవుతుందంటే లేఖనంలో వేగం పెరుగుతుంది. నెక్స్ట్ వన్, పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించేటటువంటి తోట పని, పాఠశాల బ్యాంకు వంటి ఉద్యమాలు దేనికి సంబంధించినవి? సంకీర్ణ ఉద్యమాలకు సంబంధించినవి. అలాగే గద్య బోధనలో రచయిత పరిచయము అలాగే పూర్వాంశ పరిచయము చేయడానికి ఉపాధ్యాయుడు అనుసరించదగినటువంటి బోధనా పద్ధతి ఏమిటి? వివరణ పద్ధతి. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని చేసేటటువంటి మూల్యాంకనం ఏమిటి? సామర్థ్యాధార మూల్యాంకనం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టేటటువంటి పై భాగాలను ఏమంటారంటే స్థానం అంటారు. నియోజన పద్ధతిని ఇలా కూడా అంటారు. నియోజన పద్ధతికి గల పేరేంటి అంటే డాల్టన్ పద్ధతి. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యా ప్రణాళిక. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏంటంటే విద్యా ప్రణాళిక. భాష ఈ సంస్కృత ధాతువు నుండి పుట్టింది. భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి పుట్టింది. ఇతర భాషల్లో ఉన్న మనుషుల, స్థల అలాగే వస్తువుల పేర్లు యథాతథంగా అనువదించడాన్ని ఏమంటారు? ఇతర భాషల్లో ఉన్నటువంటి మనుషుల పేర్లు కానీ, స్థలం పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ యథాతథంగా అనువదించడానికి గల పేరు ఏమిటి అంటే మనకి లిప్యంతరీకరణం అంటారు దాన్నే. నెక్స్ట్ బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది? బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగిందంటే 1913లో జరిగింది. 1913. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూస్తే ధాతువాదాన్ని ఎవరు కనిపెట్టారు? మనకి యాస్కాచార్యుడు. అలాగే డింగ్ డాంగ్ వాదం ఎవరు కనిపెట్టారు? మార్క్స్ ముల్లర్. అలాగే స్వతసిద్ధవాదం అనేది అలాగే చామ్స్కీ. సంపాదనవాదం అనేది స్కిన్నర్. సో మనకి ఇక్కడ దీనికది ఆపోజిట్లో ఉన్నవన్నీ కూడా సరి అయినవి అనమాట. నెక్స్ట్ ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని చెప్పేటటువంటి వాదం ఏమిటి? వివక్ష ప్రేరణావాదం. మేమే అనేది మేక, కావు అనేది కాకి అని తెలిపేటటువంటి వాదం ఏమిటి? బౌబౌవాదం. అంటే వీటిని బట్టి అరుపులను బట్టి చెప్పేదన్నమాట. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని చెప్పింది ఎవరు అంటే మనకి ఇక్కడ హాకెట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సంగీత నాటక అకాడమీ స్థాపన ఎప్పుడు జరిగింది? సంగీత నాటక అకాడమీ స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1956లో జరిగింది. నెక్స్ట్ విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తిస్తారు. దాన్ని ఏమంటారు? అది దేనికి చెందుతుంది అంటే సంవృత లక్ష్యానికి చెందుతుంది. పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పడం అవగాహన. ఇక్కడ ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ చూస్తే సృజనాత్మకత అనేది దేనికి చెందుతుంది? సృజనాత్మకత అంటే మనకి అసంపూర్ణ రచనలు ఏవైనా ఉంటే వాటిని పూరించడం. దేనికి చెందుతుందంటే సృజనాత్మకత. అలాగే భాషాభిరుచి అనేది మనకి దేనికి చెందుతుంది? భాషాభిరుచి బహుగ్రంథ పఠనం చేయడం, ఏదైనా చదవడం అంతా కూడా భాషాభిరుచి అవుతుంది. సముచిత మనోవైఖరులు అంటే ఏంటి? విమర్శను సహృదయంతో స్వీకరించడం, మంచి హృదయంతో విమర్శను స్వీకరించడం. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు, రచనలలోని నీతిని గ్రహించడాన్ని మనం సంస్కృతి సాంప్రదాయాలు అంటారు. రచనలలోని నీతిని గ్రహించడమే సంస్కృతి సాంప్రదాయాలు అవుతుందన్నమాట.
నెక్స్ట్ వన్, విద్యార్థులు వేమన వంటి కవుల పట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించడం. వేమన వంటి కవుల పట్ల గౌరవ భావం అని వచ్చిందంటే మనకి సముచిత మనోవైఖరులు అవుతుంది. నెక్స్ట్, తెలుగు విశ్వవిద్యాలయపు జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం ఎక్కడ కలదు? చూడండి, తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించిన జానపద గిరిజన విజ్ఞాన కేంద్రం అనేది ఎక్కడ కలదు? ఎక్కడ అంటే వరంగల్. నెక్స్ట్, డిగ్రీలో తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1971లో డిగ్రీలో తెలుగుని బోధనా భాషగా ప్రవేశపెట్టారు. అక్షరాల పరిమాణం పెద్దవిగా చిన్నవిగా ఉండకూడదు అనేటటువంటి లక్షణం ఏమిటి? అక్షరాల పరిమాణం పెద్దవిగా కానీ చిన్నవిగా కానీ ఉండకూడదు అని తెలిపేటటువంటి లక్షణం ఏమిటి అంటే దాన్ని సమత అంటారు. విస్తార పట్టణానికి నాంది అయినది ఏమిటి? మౌన పఠనం. గాసరి వేసరిగా వివిధ విషయాలను చదవడం కంటే విషయం ఒక్కటైనా సరే క్షుణ్ణంగా చదవడం మేలు అని చెప్పినది ఎవరు? నాష్. భాష అనేది ఆలోచనలకు ఆకృతి అని చెప్పినది ఎవరు? జాన్సన్. ద ఎడ్యుకేషన్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రోబెల్. నెక్స్ట్, ప్రొసీడ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్ అనే సూత్రం ఆధారంగా పద్య బోధనకు అనువైనటువంటి పద్ధతి ఏమిటి? పూర్ణ పద్ధతి. వాటిని ఉపవాచకాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఉపవాచకాన్ని ఏమని పిలుస్తారంటే గౌణవాచకము, పూర్ణవాచకము, విస్తార పట్టణవాచకం ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. గౌణవాచకం, పూర్ణవాచకం, విస్తార పట్టణవాచకం. పాఠశాల యందు విద్యా సంవత్సరంలో కనీస పనిదినాలు ఎన్ని? 220. ప్రణాళికలు సాధారణంగా ఎన్ని రకాలు? ప్రణాళికలు సాధారణంగా 6 రకాలు. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేదే విద్యా ప్రణాళిక. భాషా ప్రయోగశాలలో సుమారుగా ఎంతమంది కార్యకలాపాల్లో పాల్గొనవచ్చును? భాషా ప్రయోగశాలలో సుమారుగా ఎంతమంది అంటే 20 నుండి 30 మంది పాల్గొనవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేటటువంటి సంస్థ ఏది? సిసిఆర్టీనే ఇస్తుంది అన్నమాట బోధనోపకరణాల తయారీకి సంబంధించి. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని అన్నది ఎవరు? విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని చెప్పింది ఎవరంటే హెచ్జి వేల్స్. సోమన రచించినటువంటి స్వతంత్ర దేశీ పురాణం పేరేమిటి? బసవ పురాణం. ఆశించినటువంటి లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలిగినవిగా ఉండడమే దేని చెందుతుంది? ఆశించినటువంటి లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలివిగా ఉండడమే దేని చెందుతుంది? పరీక్ష అంటే టెస్ట్ చేసేవిగలిగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే ప్రామాణికత అంటారనమాట. నెక్స్ట్, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి. అన్నింటినీ కవర్ చేయాలన్నమాట. సిలబస్ మొత్తం కవర్ చేయాలి. దాన్ని ఏమంటారంటే వ్యాపకత అంటారు. నెక్స్ట్ వన్, పఠన లేఖనాల్లో పఠనం స్తబ్దాంశం అని అంటారు. అయితే లేఖనం దేని చెందుతుంది? పఠనం లేఖనాల్లో పఠనం స్తబ్దాంశం అయితే లేఖనం దేని చెందుతుంది? లేఖనం అనేటటువంటిది కారకాంశం అవుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, జిహ్వాగ్రం ఒక్కసారిగా వెనక్కు వచ్చి పైన ఉన్నటువంటి స్థానాన్ని తాకి అలాగే క్రిందకి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడేటటువంటి ధ్వని ఏమిటి? ఆ రకంగా జరిగితే అది రా అవుతుందన్నమాట. రాసేటప్పుడు మణికట్టు ఎన్ని డిగ్రీల కోణంలో వంగి ఉండాలి? 42 డిగ్రీలు. పాఠ్యేతర అంశాలే ఎక్కువగా ఇందులో ఉంటాయి. పాఠ్యేతర అంశాలన్నీ కూడా ఎందులో ఉంటాయంటే నిర్దేశాలలో ఉంటాయన్నమాట. నెక్స్ట్, కాల్పనికత, ఊహకు ప్రాధాన్యత కలిగినటువంటి కథలను ఈ తరగతుల్లో చెప్పాలి. కాల్పనికతకు, ఊహకు ప్రాధాన్యత గల కథలను ఈ తరగతుల్లో చెప్పాలి. ఎక్కడ చెప్పాలంటే 1, 2 తరగతుల్లో చెప్పాలన్నమాట. గుర్తించుట అనే స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. గుర్తించుట అనేటటువంటిది దేనికి చెందుతుందంటే జ్ఞానానికి చెందుతుంది. గుర్తించడం, జ్ఞప్తి తెచ్చుకోవడం. అలాగే భారతదేశంలో లార్డ్ మెకాలే ఆంగ్లాన్ని బోధన భాషగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? ఆంగ్లాన్ని బోధన భాషగా ఎప్పుడు ప్రవేశపెట్టారు? మెకాలే మినిట్స్ కదా, 1835. నెక్స్ట్ వన్, 1 నుండి 5 తరగతుల్లోపు ఉండేటటువంటి మొత్తం ఉపసామధ్యాలు ఎన్ని? 1 to 5 తరగతుల్లోపు ఉంటే మొత్తం ఉపసామధ్యాలు ఎన్ని అంటే 95 అన్నమాట. నెక్స్ట్ వన్, ఒకవైపు పదం ఒకవైపు చిత్రం, ఒకవైపు పదం ఉండాలి, ఒకవైపు చిత్రం ఉండాలి. ఆ రకమైనటువంటి ఆటల్ని మనం ఏమని పిలుస్తారు? ఆ రకమైన ఆటల్ని మనం స్వయం సవర్ణపు అట్ట అంటారనమాట. స్వయం సవర్ణపు అట్ట అంటారు. నెక్స్ట్, స్థూలార్థ
స్థూలాద్ర సంగ్రహణం. ఈ పాఠం బోధన సందర్భంలో ఉపాధ్యాయుడు చేస్తాడు. ఏ పాఠం బోధన సమయంలో చేస్తాడంటే పద్యం బోధించేటప్పుడు స్థూలార్థ సంగ్రహణం అనేటటువంటిది చేస్తారు. నెక్స్ట్ అల్ప ప్రాణము నాదాత్మకము అయినటువంటి దంత్యం ఏంటి? అల్ప ప్రాణం అయి ఉండాలి, నాదాత్మకం కూడా అయి ఉండాలి. అటువంటి దంత్యము ఏంటి అంటే అనమాట. నెక్స్ట్ రాత నేర్పడం చాలా కష్టమైన చర్యగా అభిప్రాయపడిన వారు ఎవరు? రాత నేర్పడం అనేది చాలా కష్టమైన పని అని అభిప్రాయపడిన వారు రైబర్న్ అనమాట. రైబర్న్. ద్వితీయ భాష నేర్చుకునే విద్యార్థులకు వాక్య నిర్మాణం ఏ పద్ధతిలో నేర్పించాలి? చట్రాల పద్ధతిలో నేర్పించాలి. గ్రూప్ వర్క్షాప్ పద్ధతుల్లో భాగంగా చెప్పదగినది ఏమిటి? వర్క్షాప్ పద్ధతుల్లో భాగంగా చెప్పదగినది ఏమిటి? బృంద బోధన. నెక్స్ట్ వన్, నియోజన పద్ధతిని ఇలా కూడా పిలుస్తారు. నియోజన పద్ధతిని డాల్టన్ పద్ధతి అని అంటారనమాట. సంవత్సరంలో విద్యార్థి అభ్యసించినటువంటి అన్ని అంశాలను మదింపు చేయుటకు మీరు అనుసరించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? సమగ్ర మూల్యాంకనం. అనేక ఉపసోపానాలు కలిగినది ఏమిటి? ప్రదర్శనంలో అనేక ఉపసోపానాలు ఉంటాయి. వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? వ్యాకరణ బోధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం భాషా జ్ఞానం. బోధనాభ్యసన ప్రక్రియలో తొలి విజయానికి సంకేతం ఏమిటి? శీర్షికా ప్రకటన. ప్రశ్నోత్తర పద్ధతి విద్యార్థుల్లో ఏ శక్తిని పెంపొందిస్తుంది అంటే భాషణ శక్తిని పెంపొందిస్తుంది. పద్యమును ఖండములుగా చేసి చెప్పడం వల్ల విద్యార్థులు ఏమి కోల్పోతారు? రసాస్వాదన కోల్పోతారు. ఎస్సే అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి? ఎస్సే అనే మాటకి అర్థం ప్రయత్నము, కృషి. అంటే ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, బ్యాడ్ స్మెల్లింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్ అన్నది ఎవరు? అన్నది రైబర్న్ అన్నమాట. భాషణ శక్తి దీని మీద ఆధారపడి ఉంటుంది. పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది. అని చెప్పింది ఎవరంటే ఠాగూర్. కొఠారి కమిషన్ ప్రతిపాదనను అనుసరించి ప్రాథమిక తరగతుల భాషా బోధనకు ఎంత సమయం కేటాయించాలి? ఎంత సమయం అంటే మనకి ఇక్కడ 20% సమయాన్ని కేటాయించాలి. నెక్స్ట్ వన్, మన విద్యా ప్రణాళికలో మాతృభాషా బోధనకు ఎన్ని పీరియడ్లు అంటే 6 పీరియడ్లు. భాషోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? భాషోద్యమం 1910లో గిడుగు వెంకట్రామూర్తి గారు స్టార్ట్ చేశారు, తెలుసు కదా. నెక్స్ట్, ఏ తరగతి నుండి చరిత్ర కథలను ఎక్కువగా చెప్పాలి? చరిత్రకు సంబంధించిన కథలు ఏ తరగతి నుండి చెప్పాలంటే 3వ తరగతి నుండి చెప్పాలి. పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చేటటువంటి పద్ధతి ఏమిటి? పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చేటటువంటి పద్ధతి మ్యాంటిస్సోరీ పద్ధతి. ఏ పద్ధతి అంటే మ్యాంటిస్సోరీ పద్ధతి.